హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అనన్య శరణ్య ప్రెగ్నెంట్ కాదు అనే విషయాన్ని లీలావతి మైండ్లోకి పంపించి లీలావతికి అర్థమయ్యేలా చేస్తుంది. లీలావతి శరణ్య ప్రెగ్నెంట్ కాదని కన్ఫర్మ్ చేసుకొని ఆనంద భైరవి దగ్గరికి వస్తుంది. ఆనంద, నేను ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు. శరణ్య ప్రెగ్నెంట్ కాదు. ఈ ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసి నమ్మించింది. ఆ రోజు తను చూపించిన రిపోర్ట్స్ కూడా ఫేకే. కాబట్టి ఇప్పటి నుండైనా శరణ్య అసలు బుద్ధేంటో తెలుసుకో అని లీలావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆలోచనలో పడిన ఆనంద భైరవి శరణ్యకి కాల్ చేస్తారు. అమ్మ శరణ్య, మనం ఇవాళ హాస్పిటల్కి వెళ్దామమ్మా. నువ్వు ప్రెగ్నెంట్ కదా, డాక్టర్తో ఒకసారి రెగ్యులర్ చెకప్ చేయమని మాట్లాడాను. కాబట్టి నువ్వు నాతో పాటు హాస్పిటల్కి రావాలి అని ఆనంద భైరవి చెప్పడంతో శరణ్య ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది. అయ్యో దేవుడా, ఇప్పుడు నువ్వే నన్ను కాపాడాలి. నేను ప్రెగ్నెంట్ కాదు అనే విషయం బయటపడితే అత్తయ్య గారు ఎంత బాధపడతారో ఏంటో అని పాపం చాలా టెన్షన్గా హాస్పిటల్కి బయలుదేరుతుంది శరణ్య. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి హాస్పిటల్కి రీచ్ అవుతారు. డాక్టర్తో మాట్లాడి, నా కోడలు ఒక 5 minutesలో ఇక్కడ ఉంటుంది డాక్టర్, తనకి ఒకసారి రెగ్యులర్ చెకప్ చేయండి అని చెప్పి ఇంకలా శరణ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఆనంద భైరవి. శరణ్య హాస్పిటల్కి రీచ్ అవుతుంది. అమ్మ శరణ్య, రామ్మ, లోపలికి వెళ్ళు, డాక్టర్ గారు చెక్ చేస్తారు అని అంటారు ఆనంద భైరవి. అత్తయ్య గారు, మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది శరణ్య. ఏంటో చెప్పమ్మా అని అంటారు. నిజం చెప్పాలంటే నేను ప్రెగ్నెంట్ని కాదత్తయ్య గారు అని అంటుంది శరణ్య. ఒక్కసారిగా ఆనంద భైరవి షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు శరణ్య? నువ్వు నువ్వు చెప్పేది నిజమా అని అంటారు. అవునత్తయ్య గారు, నేను ప్రెగ్నెంట్ని కాదు. కొన్ని పరిస్థితుల వల్ల అలా మీ ముందు నటించాల్సి వచ్చింది అని అంటుంది శరణ్య. మరి ఆ రోజు ఆ రిపోర్ట్స్ అవన్నీ ఫేకేనా అని అడుగుతారు. లేదత్తయ్య గారు, ఆ రోజు రిపోర్ట్స్లో పేరు మారిపోయిందంతే, దానివల్లే నాకు ఈ కష్టాలన్నీ అని అంటుంది. ఏంటి, రిపోర్ట్స్లో నేమ్ మారిందా? ఇంతకీ మరి ఆ రిపోర్ట్స్ ఎవరివి? మన ఇంట్లో ఎవరలా అని అడిగేసరికి ఆ రిపోర్ట్స్ అనన్య అక్క వత్తయ్య గారు. ప్రెగ్నెంట్ నేను కాదు, అనన్య అక్క. తను ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఇంట్లో నుండి ఎక్కడ బయటికి పంపించేస్తారోనని తను బాధపడుతూ నాతోనే ఆ విషయాన్ని చెప్పుకుంది. నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళి తన్ని చెక్ చేయించాను కూడా. డాక్టర్ కూడా తన బేబీ వీక్గా ఉందని, తను ప్రెగ్నెంట్ అని చెప్పారు. అందుకే అక్క కోసం ఇన్నాళ్ళు నటించాను అత్తయ్య గారు అని అంటుంది శరణ్య. ఒక్కసారిగా ఆలోచనలో పడుతుంది ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా అనన్య ఖచ్చితంగా ఇప్పుడు ఆనంద భైరవి శరణ్య హాస్పిటల్లో ఉండే ఉంటారు. ఆనంద భైరవి మైండ్ గేమ్లో మాస్టర్ మైండ్ కాబట్టి తన్ని ఖచ్చితంగా ఏదో ఒకలా కవరప్ చేసినా చేసేస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే అత్తయ్య గారిని కూడా అక్కడికి తీసుకువెళ్ళాలి, అప్పుడే ప్లాన్ సక్సెస్ అవుతుంది అని అనన్య లీలావతి దగ్గరికి వస్తుంది. అత్తయ్య గారు, మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం అని అంటుంది. ఎందుకు, ఆనంద ఇంటికి వచ్చి చెప్తుంది కదా అని అంటారు. లేదత్తయ్య గారు, ఏమో శరణ్య అత్తయ్య గారి మనసు కూడా మార్చేయచ్చు కదా, ఎవరికి తెలుసు, రండి వెళ్దాం అని ఇంకలా లీలావతి అనన్య కూడా హాస్పిటల్కి రీచ్ అవుతారు. కరెక్ట్గా ఆనంద భైరవి దగ్గరికి వస్తారు లీలావతి. ఆనంద, ఏమైంది, ఎందుకలా బాధపడుతున్నావు? శరణ్య ప్రెగ్నెంట్ కాదని తెలుసుకున్నావా అని అడుగుతారు లీలావతి. ఇంకా వెంటనే కన్నీళ్ళు తుడుచుకుంటూ ఆనంద భైరవి, అక్క, శరణ్య ప్రెగ్నెంటే అక్క, కాకపోతే తనకి అబోర్షన్ అయిపోయిందని డాక్టర్స్ చెప్పారు అని బాధపడుతూ ఉంటారు ఆనంద భైరవి. ఒక్కసారిగా లీలావతి షాక్ అయిపోతుంది. అనన్య స్టన్ అయిపోతుంది. హోరి భగవంతుడో, ఈ ఆనంద భైరవి ఇలా స్క్రీన్ ప్లే రాసిందా అని షాకింగ్గా చూస్తూ ఉంటుంది అనన్య. ఇంకా శరణ్య వైపు చూస్తుంది లీలావతి. ఏమో శరణ్య, నిజమా అని అంటారు. అవునత్తయ్య గారు అని అంటుంది శరణ్య. అయ్యో భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు, చాలా బాధగా ఉంది. ఆనంద, నువ్వేమీ బాధపడద్దు. మనల్ని దేవుడు ఎంత బాధ పెడతాడో అంతే సంతోషాన్ని త్వరలోనే మనకిస్తాడు. నువ్వు బాధపడద్దు ఆనంద. అమ్మ శరణ్య, రామ్మ ఇంటికి వెళ్దాం అని శరణ్యని జాగ్రత్తగా
ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు లీలావతి. ఏంటి? ఛీ, అంటే ఇప్పుడు నేను ఆవిడ ముందు అబద్ధాల కోరునైపోయానా? ఇప్పుడు నేనేం చేయాలి అని వెనక్కి తిరిగి చూడగానే ఆనంద భైరవి కనబడుతుంది. ఒక్కసారిగా అనన్య ఆనంద భైరవి వైపు చూస్తుంది. ఏంటే, నువ్వు ప్రెగ్నెంటా అని అడుగుతుంది. అంటే అది అననేలోపు గట్టిగా అనన్య చేయి పట్టుకుంటుంది. ఇంకా అనన్యని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి, డాక్టర్, తను ప్రెగ్నెంటే కాదో చెక్ చేయండి, నేను ఇక్కడే ఉంటాను అని గట్టిగా కూర్చుంటారు ఆనంద భైరవి. ఇంకా అనన్య, అమ్మో ఈవిడేంటి నా నిజస్వరూపం బయట పెట్టేసేలా ఉంది, ఇప్పుడు నేనేం చేయాలని చెప్పి కంగారు పడుతూ ఉంటే ఇంకా డాక్టర్ చెక్ చేసి, మేడం తను ప్రెగ్నెంట్ కాదు అని చెప్తారు. ఒక్కసారిగా అనన్య చెంప పగల కొడుతుంది ఆనంద భైరవి. రాక్షసి, కొంచెం కూడా నీకు మానం, మర్యాద, అభిమానం అనేది ఉండదా? ఈ ఇంట్లో వాళ్ళని ఎలా అయినా టార్చర్ పెట్టాలని ఇలా చేస్తున్నావా? నువ్వు ప్రెగ్నెంట్ కాకపోయినా రిపోర్ట్స్లో పేరు మార్చి శరణ్యని అందరి ముందు మోసగత్తెలా చేయాలనుకున్నావా? కానీ నేను ఈ ఇంట్లో ఉండగా ఆ పని ఎప్పటికీ జరగదే పిల్ల పిచ్చుక. చూడు, నువ్వేదో అనుకుంటున్నావు, అనన్యని నన్ను ఏదో ఒక విధంగా పైకి పంపించి మోసగత్తెల్లా చిత్రీకరించి నువ్వా ఇంటికి మహారాణి అవ్వాలనుకుంటున్నావు. కానీ అది జన్మలో జరగదు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఎప్పటికీ నేను, నా తర్వాత శరణ్య, శరణ్య తర్వాత వాళ్ళ వంశం ఉంటుంది. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు మా కాళ్ళ కిందే బ్రతుకుతావు. నీలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు అలాగే చేస్తారు. ఇది నా ఛాలెంజ్. ఇప్పుడు చెప్తున్నాను, ఇంకొకసారి ఇలాంటివేదైనా సాహసానికి పాల్పడ్డావో చంపేస్తా అని గట్టిగా చెప్పి ఆనంద భైరవి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాదని తెలిసిపోయింది. ఈ నాటకం కూడా వేస్ట్ అయిపోయింది. చి, ఆనంద భైరవి ఇలా ప్లాన్ రివర్స్ చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఏదో ఒక వేరే ప్లాన్ వేయాలని చెప్పి ఇంకలా ఆలోచనలో పడుతుంది అనన్య. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. దర్శన్ ఇంటికి రీచ్ అవుతాడు. ఆనంద భైరవి దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. అమ్మా, ఎందుకంత డల్గా ఉన్నావు? ఫీవర్గా ఉందా అని అడుగుతారు దర్శన్. లేదు నాన్న, నీకు బ్యాడ్ న్యూస్ రా అని అంటారు దర్శన్తో ఆనంద భైరవి. ఏం మాట్లాడుతున్నావమ్మా? బ్యాడ్ న్యూస్ ఏంటి అని అడుగుతారు. శరణ్యకి అబోషన్ అయింది నాన్న అని అంటుంది. అసలు తను ప్రెగ్నెంట్ అయితే కదా అని మనసులో అనుకుంటాడు దర్శన్. అవునా, సరే అమ్మా, కొన్నిసార్లు మనం ఊహించింది జరుగుతూ ఉంటాయి, వాటి కోసం మనం బాధపడకూడదు అని అసలు ఏం రెస్పాండ్ అవ్వకుండా అలా వెళ్ళిపోతాడనమాట దర్శన్. ఒక్కసారిగా ఆనంద భైరవి షాక్ అయిపోతుంది. ఈ విషయం దర్శన్కి తెలిసి మాట్లాడుతున్నాడా లేకపోతే తెలియక మాట్లాడుతున్నాడా? అసలు దర్శన్కి శరణ్యపై ఇంత కోపం ఎందుకు అని ఆలోచనలో పడుతుందనమాట. అలా ఆనంద భైరవి అప్పుడే శరణ్య అటువైపుగా వెళ్తుంటే, అమ్మ శరణ్య, ఇలా రామ్మా అని దగ్గరికి పిలుస్తారు. ఇంకా శరణ్య అలా దగ్గరికి వస్తుంది. శరణ్య, నిజం చెప్పు, దర్శన్కి నువ్వు ప్రెగ్నెంట్ కాదనే విషయం ముందే తెలుసా అని అడుగుతారు. తెలుసత్తయ్య గారు అని అంటుంది. అందుకే దర్శన్ అలా రియాక్ట్ అయ్యాడా? అవునమ్మా శరణ్య, దర్శన్ నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారా అని అడుగుతారు. అత్తయ్య గారు, నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. చూడమ్మా, ఒక విషయాన్ని దాచిపెట్టి నా దగ్గర నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. ఇప్పుడు ఇంకా నీ మనసులో ఉన్న ఏ విషయాలైనా దాచిపెట్టి ప్రాబ్లంని ఇంకా పెద్దది చేసుకోవద్దు. నీకు అమ్మ లాంటి అత్తయ్య ఉంది. నీకు ఎలాంటి కష్టం వచ్చినా నేను చూసుకుంటాననే ధైర్యం, నమ్మకం నీకుంటే నాతో విషయం చెప్పు, లేకపోతే లేదు అని అంటారు ఆనంద. అయ్యో అత్తయ్య గారు, నాకు మీరు దైవంతో సమానం. మీ దగ్గర నేను దాచిపెట్టడానికి ఏమీ లేదత్తయ్య గారు అని అంటుంది శరణ్య. సరేమ్మా అని పాపం అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనంద భైరవి. శరణ్య, నన్ను క్షమించండి అత్తయ్య గారు, సమీర విషయంలో నేను నాది నిజాయితీ నిరూపించుకుంటాను. మీరేమీ మిమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయాలనుకోవటం లేదని పాపం మనసులో అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. అలా మార్నింగ్ అవుతుంది. ఇంకలా ప్రీతి అయితే హాల్లోకి వస్తుంది. అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటే ఒక్కసారిగా ప్రీతి కళ్ళు తిరిగి పడిపోతుంది. అయ్యో అక్క అని చెప్పి వెంటనే శరణ్య వచ్చి ప్రీతిని పట్టుకుంటుంది. ఇంక అందరూ వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. రోహిత్, డాక్టర్కి కాల్ చేయనన్నా అని అంటుంది. అలాగే పిన్ని అని డాక్టర్ని ఇంటికి పిలిపిస్తారు. ఇంటికి పిలిపించిన వెంటనే ప్రీతిని చెక్ చేస్తారు డాక్టర్. కంగ్రాచులేషన్స్, షీఈస్ ప్రెగ్నెంట్. రోహిత్, మీరు త్వరలోనే నాన్న కాబోతున్నారు అని చెప్పగానే
ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అనన్య ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇదేందమ్మీ, అంటే వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారంటే ఆ ప్రీతి ప్రెగ్నెంటా ఏంటి అని అంటుంది కాంచన. అవునమ్మా అని అంటుంది అనన్య. ఒక్కసారిగా ఇంకా ఇద్దరు కుళ్ళుకుంటూ చూస్తూ ఉంటారనమాట. శరణ్య అలా అనన్య వైపు చూస్తూ ఉంటుంది. ఆనంద భైరవి లీలావతి ఇద్దరు ప్రీతి వైపు చూస్తూ, ప్రీతి నిజంగా ఇప్పుడు మాకు ఎంతో సంతోషంగా ఉందమ్మా. త్వరలోనే ఈ ఇంటికి మొదటి వారసుడు రాబోతున్నాడు. దర్శన్ రోహిత్ల తర్వాత ఈ ఇంటిని అభివృద్ధి చేసే వారసుడు రాబోతున్నాడని చెప్పి ఇంకా ప్రీతి ప్రెగ్నెంట్ అయినందుకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా అనన్య మాత్రం అక్కడి నుండి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. అందరూ ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. త్వరలోనే శ్రీమంతాన్ని గ్రాండ్గా జరిపించాలి, అందరికీ ఈ విషయాన్ని చెప్పి హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని మాట్లాడుకుంటుంటే ఇంకా అనన్య పక్కకు వెళ్ళిపోవడంతో శరణ్య అనన్య దగ్గరికి వెళ్తుంది. అక్క, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అక్క అని అడుగుతుంది. నేనేం ఆలోచిస్తాను శరణ్య, నా రాతలో ఇంతే రాసుంది అని ఏడుస్తూ ఉంటుంది అనన్య. అక్క, ఇప్పటికీ ఏమీ మించిపోయింది లేదు. ఇప్పుడు ఎలాగో ప్రీతి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తానంటుంది కదా, కాబట్టి మనం ఈ విషయాన్ని అందరితో చెప్పేద్దామక్క. నువ్వు ప్రెగ్నెంట్ అని అత్తయ్య గారికి తెలిస్తే చాలు, అవి నిన్ను ఏదో ఒక సొల్యూషన్ చూపిస్తారు, వెళ్ళి చెప్పేద్దామక్క అని అంటుంది శరణ్య. ఇప్పుడు ప్రెగ్నెంట్ అని తెలియకపోతే అమ్మో వద్దు వద్దు అని మనసులో అనుకుంటూ, వద్దులే ఆ శరణ్య, వద్దు, చెప్పొద్దు, నా జీవితం ఇంతే అని ఏడుస్తూ ఉంటే, అక్క ప్లీజ్ నా మాట విను, రా నువ్వు అని చెప్పి ఇంక ప్రీతి అలా బయటికి వెళ్ళిపోగానే శరణ్య అనన్యని హాల్లోకి తీసుకొస్తుంది. పెద్దత్తయ్య గారు అని పిలుస్తుంది. లీలావతి శరణ్య వైపు చూస్తూ ఉంటుంది. అందరికీ నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అది ఏంటి అంటే అనన్య అక్క కూడా ప్రెగ్నెంటే అని చెప్పగానే ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇంకా వెంటనే ఆనంద భైరవి అలా శరణ్య దగ్గరికి వస్తుంది. అమ్మా శరణ్య, ఏమంటున్నావు నువ్వు అని అంటుంది. అత్తయ్య గారు, ఆ రోజు మీకు చెప్పాను కదా అత్తయ్య గారు, అక్క రిపోర్ట్స్నే నేమ్ మార్చి నా రిపోర్ట్స్ కింద వచ్చాయి. ఆ రోజు అనన్య అనే పేరు బదులు శరణ్య అనే పేరు పడింది. అందుకే నేను ప్రెగ్నెంట్ అని అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ అసలైన ప్రెగ్నెంట్ నేను కాదు, అనన్య అక్కే ప్రెగ్నెంట్. ఈ ఇంటి వారసుడిని త్వరలో ఇవ్వబోతుంది అనన్య అక్క కూడా అని శరణ్య చెప్పగానే ఒక్కసారిగా లీలావతి, అంటే అనన్య కూడా అని అనన్య దగ్గరికి వస్తూ ఉంటుంది. అక్క అని అంటుంది ఆనందభైరవి. లీలావతి వెంటనే చూస్తూ ఉంటుంది ఆనందభైరవి వైపు. అక్క, ఇలాగే శరణ్యని కూడా నమ్మించింది ఈ రాక్షసి, కానీ తను ప్రెగ్నెంటో కాదో నేను నిరూపిస్తాను అని వెంటనే ఇంకా డాక్టర్ని అయితే ఇంటికి పిలిపించి అనన్యని అందరి ముందు చెక్ చేపిస్తారు ఆనందభైరవి. చేసేసరికి అనన్య ప్రెగ్నెంట్ కాదు అని తెలుస్తుంది. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంట్లో స్థానం కోసం ఇంట్లో ఉండడానికి ఇంత నీచానికి ఒడిగడతావా, నువ్వు మనిషివా లేకపోతే పశువా అని చెప్పి బాగా చీకొట్టేస్తారు. ఇంకా అనన్య అందరూ చీకొట్టడంతో చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అమ్మ శరణ్య, ఇప్పటి నిండైనా నువ్వు ఈ రాక్షసిని నమ్మడం మానేమ్మా అని చెప్పి గట్టిగా చెప్పడంతో ఇంకా శరణ్య కూడా అనన్య వైపు చీకొడుతూ చూస్తూ ఉంటుంది. అక్క, నువ్వు నాకెప్పుడు అబద్ధం చెప్పవేమో అనుకున్నానక్క, కానీ ఇంత మోసం చేస్తావా, నిన్ను ఎప్పటికీ ఆ దేవుడు కూడా క్షమించడని చెప్పి ఇంకా అలా అక్కడి నుండైతే వెళ్ళిపోతుంది శరణ్య. అనన్య బండారాన్ని అందరి ముందు బయటపెట్టి శరణ్య లీలావతిల కళ్ళు అలా తెరిపిస్తారు ఆనంద భైరవి. ఇంకలా శరణ్య హ్యాపీగా ఆఫీస్కి బయలుదేరి అంచెలంచెలుగా డెవలప్ అవుతూ తను అన్ని విషయాల్లో ముందుండి కంపెనీని డెవలప్ చేస్తూ ఉంటే అదంతా చూస్తూ దర్శన్ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.